ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ శివారులో మరో నేపాలీ గ్యాంగ్ దోపిడీ కలకలం రేపింది. ఇంటి యజమానుల కాళ్లు చేతులు కట్టేసి అందిన కాడికి దోచుకెళ్లింది. బీహార్ నగర్ లోని జరిగిన ఈ ఉదంతం సంచలనంగా మారింది. 2 వారాల క్రితమే ఇంట్లో పని మనుషులుగా చేరిన నేపాలీలు దోపిడీ స్కెచ్ వేసి పక్కగా అమలు చేశారు. ఇందుకు ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ ను వాడుకున్నారు. బర్త్డే వేడుకల కోసం మరో ముగ్గురిని పిలిపించి దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న 60 తులాల బంగారం, వెండి, నగదును ఎత్తుకెళ్లింది నేపాలీ గ్యాంగ్. ఇంట్లోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న మల్కాజ్గిరి పోలీసులు విచారణ చేపట్టారు. మీకు ఇది సెక్యూరిటీ వస్తుంది మిగతా వాళ్ళకి నమ్మొద్దు ఇంకోటి సార్ గవర్నమెంట్ అంటే ఇసుంటోళ్ళని అలౌట్ చేయొద్దు. ఒక సిస్టమ్ పెట్టాలా. హైదరాబాద్ రావాలంటే సిస్టమ్ తీసుకురావాలా కొంచెం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా బలవంతం చేయకుండా ఏదైనా ఉంటే మామూలుగా రిజల్ట్ తీసుకుందాం అనుకున్నాము. ఎందుకంటే సార్ పోలీసే పెట్టింది, సెక్యూరిటీ పెట్టారు. హైదరాబాద్ శివార్లో మరో నేపాలీ గ్యాంగ్ దోపిడీ కలకలం రేపింది. ఇంటి యజమానుల కాళ్లు చేతులు కట్టేసి అందిన కాడికి దోచుకెళ్లింది. జవహర్ నగర్ లో జరిగిన ఈ ఉదంతం సంచలనంగా మారింది. 2 వారాల క్రితమే ఇంట్లో పని మనుషులుగా చేరిన నేపాలీలు దోపిడీ స్కెచ్ వేసి పక్కాగా అమలు చేశారు. ఇందుకు ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ ను వాడుకున్నారు. బర్త్డే వేడుకల కోసం మరో ముగ్గురిని పిలిపించి దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న 60 తులాల బంగారం, వెండి, నగదును ఎత్తుకెళ్లింది నేపాలీ గ్యాంగ్. ఇంట్లోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న మల్కాజ్గిరి పోలీసులు విచారణ చేపట్టారు. సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్ లో మరోసారి నేపాల్ గ్యాంగ్ తెగబడి ఇద్దరి దంపతులని బంధించి ఇంట్లో ఉన్నటువంటి సొత్తునంతా కూడా కాజేసుకున్నటువంటి కేసు పోలీసులకు ఒక ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గల్ఫ్ ఎన్క్లేవ్ లో డాక్టర్ విజయలక్ష్మి, మురళీమోహన్ దంపతులు ఈ నివాసంలో చాలా రోజులుగా అక్కడే వీళ్ళు నివాసం ఉంటున్నారు. ఇంట్లో పనిచేసేటువంటి 2 నేపాలీలతో పాటు మరో ముగ్గురు కలిసి నిన్న పని మనిషి బర్త్డే వేడుకలు జరుపుకుంటాము, తమకు అనుమతి ఇవ్వండి అంటూ ముందస్తుగానే ఈ విజయలక్ష్మి, మురళీమోహన్ ఇద్దరులని రిక్వెస్ట్ చేయడము, దానికి వాళ్ళు ఓకే అనడము, ఈ ఇద్దరు పనిచేస్తున్నటువంటి నేపాలీతో పాటు మరో ముగ్గురిని లోపలికి పిలిపించుకొని ఈ డాక్టర్ దంపతులతో కేక్ గోయించి అనంతరం వాళ్ళు వేడుకలు జరుపుకుంటూ ఉండగా ప్లాన్ ప్రకారంగా ఇది కొంత శివారు ప్రాంతము, ఈజీగా వీళ్ళపై దాడి చేసి ఇంట్లో ఉన్నటువంటి సొత్తును కాజేసుకొని వెళ్ళిపోవచ్చు అంటూ కూడా ఒక ప్లానింగ్ ప్రకారంగానే ఈ నేపాలీ గ్యాంగ్ ఇంట్లోకి ప్రవేశించి వాళ్ళు తింటున్నటువంటి సమయంలో వెనక నుంచి దాడి చేసి కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో ఉన్నటువంటి 60 తులాల బంగారం, వెండి, 30,000 నగదుతో ఈ ముఠ ఉడాయించింది అనేది కూడా స్థానికులు అక్కడికి చేరుకొని ఆ ఇద్దరిని రక్షించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 13 రోజుల క్రితమే ఈ నేపాలీ గ్యాంగ్ ఇంట్లో పని మనుషుల్లాగా చేరారనేది పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దోపిడీ సమయంలో సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా మొత్తం ధ్వంసం చేసి ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ దంపతుల పైన మత్తు ప్రయోగం చేసి వాళ్ళు అన్కాన్షియస్ అయిన తర్వాత ఈ దోపిడీకి పాల్పడ్డారనేది కూడా క్లియర్ గా ఈ విషయాలన్నీ కూడా కంప్లైంట్ లో మెన్షన్ చేయడం జరిగింది. సోమవారం రాత్రి నేపాలీ మహిళ జన్మదిన వేడుకలు ఇంట్లో జరుపుకుంటామని అడగడము, దానికి దంపతులు అంగీకరించడము, రాత్రి బర్త్డే వేడుకల పేరుతో ఇంట్లోకి మరో ముగ్గురు రావడము, అనంతరం బర్త్డే కోసం కేక్ ప్రొఫెసర్ దంపతులు ఆ కేక్ ని తెప్పియడము, వేడుకల పేరుతో ఇంట్లో ప్లాన్ చేయడము, ప్రొఫెసర్ దంపతులు భోజనం చేస్తున్నటువంటి సమయంలో దంపతులు తింటున్నటువంటి క్రమంలో వెనక నుంచి బెదిరించి చేతులు కాళ్ళు కట్టేసి వాళ్ళని బెదిరింపులకు గురి చేసి దాంట్లో వాళ్ళని భయప్రాంతాలకు గురి చేయడం, అది చేసేది ఏం లేక ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను దోచుకెళ్ళింది కానీ మమ్మల్ని చంపకండి అంటూ కూడా బంధువులు వాళ్ళ కుటుంబీకులు వేడుకోవడంతో దీంట్లో నగలు, విలువైనటువంటి వస్తువులతో ఈ ముఠా ఉడాయించిందని తెలుస్తా ఉంది. దోపిడీ అనంతరం దంపతులకు మత్తు మంది ఇచ్చి ఒక గదిలో బంధించి నిన్న మధ్యాహ్నం వీళ్ళు కాన్షియస్ లోకి వచ్చి ఏం జరిగింది అని తెలుసుకున్నోలేపై ఇంట్లో ఉన్నటువంటి సొత్తు కాజేయడము, అప్పటికి వాళ్ళ చుట్టుముట్టు ఈ తాళ్లతో చేతులని కట్టేసి ఉండడము, ఈ మత్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటి తలుపులు తెరిచి దంపతులు కాలనీ వాసులతో గట్టిగా కేకలు వేయడంతో అటువైపుగా ఉంటున్నటువంటి స్థానిక కాలనీ వాసులు అలర్ట్ అయ్యి ఇంట్లోకి వెళ్లి
ఆ దంపతులను రక్షించి ఇమీడియట్ గా డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఇంట్లో పోయినటువంటి వస్తువులన్నిటిపై కూడా పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇప్పటికే పోలీస్ కమిషనర్ కూడా ఆ ఇంటిని విజిట్ చేసి ఈ నేపాలీ గ్యాంగ్ సంబంధించి తాలూకు ఏవైనా వివరాలు, ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్, సీసీటీవీ కెమెరాలు, గతంలో వాళ్ళు పనిచేయడానికి వచ్చినప్పుడు ఏవైనా ఆధారాలు తీసుకోవడము, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ లేదా ఆధార్ కార్డు లాంటి ఐడెంటిటీ ఏదైనా తీసుకున్నారా, వాళ్ళని గుర్తుపడతారా, ఈ ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరితో పాటు మరో ముగ్గురు ఏ రకంగా ఉన్నారు, ఎలా వచ్చారు, మీపై ఎలా దాడి జరిపారు అంటూ కూడా పోలీసులు ఆ వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్లు కొన్ని బ్రేక్ అయి ఉన్నాయి, కొన్ని చోట్ల ఆధారాలు లభించలేదు కాబట్టి వాళ్ళు పారిపోయినటువంటి రూట్ మ్యాప్ లో ఏమైనా ఫుటేజ్ దొరికితే మాత్రం పోలీసులు అతి త్వరలో ఈ నేపాలీ గ్యాంగ్ ని పట్టుకునేటువంటి అవకాశం ఉంది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 70లో ప్రశాసన్ నగర్ లో జరిగినటువంటి మాజీ ఐపీఎస్ భార్య హత్య కేసులో ఈ నేపాలీ గ్యాంగ్ ఇప్పటి వరకు ఛేదించలేకపోయారు పోలీసులు. మళ్ళీ అదే నేపాలీ గ్యాంగ్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దాడులకు పాల్పడి మత్తుమందిచ్చి వేడుకల పేరుతో ఒక నాటకం, డ్రామా క్రియేట్ చేసి బయట వ్యక్తులను తీసుకొచ్చి ఇంట్లో ఈ దోపిడీకి పాల్పడినటువంటి ఘటన ఇప్పటికే దేశవ్యాప్తంగా నేపాలీలు అప్రమత్తంగా ఉండండి, నేపాలీ బారిన పడకండి, నేపాలీలు చాలా రియల్ మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తులు అంటూ కూడా పోలీసులు ఒక పక్క హెచ్చరిస్తున్నప్పటికీ ఇంట్లో యజమానులు మాత్రం వాటిని గ్రహించకుండా ఆ నేపాలీ వ్యక్తులనే పెట్టుకొని పని చేయడంతో ఈ రోజు వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చి పెడుతున్న ఒక ఉదాహరణ మళ్ళీ జవహర్ నగర్ లో రిపోర్ట్ అయి ఉంది. కాబట్టి పోలీసులు అన్ని కోణాలు ఈ కేసుని వెరిఫై చేస్తా ఉన్నారు. అనుష, రవితేజ, అయితే ఈ దోపిడీకి సంబంధించి ఎంత నగలు ఈ దోపిడీలో నేపాల్ గ్యాంగ్ దోచుకెళ్లింది, వాటికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలుసాయా? 60 తులాల బంగారం, వెండి, 30,000 నగదుని ప్రాథమికంగా వీళ్ళు ఎత్తుకెళ్లారు అనే దానిపై కూడా దంపతులు అలర్ట్ అయిన తర్వాత చెక్ చేసుకున్నప్పుడు సీక్రెట్ లాకెట్స్ తో పాటు బీరువాలో పెట్టినటువంటి వాటన్నిటిని బ్రేక్ చేసి ఈ 5గురు కలిసి ఆ సొత్తును కాజేసుకొని వెళ్లిపోయారు అంటూ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ ఫిర్యాదు అందజేయడం జరిగింది. ఇంకా విలువైనటువంటి వస్తువులు వారు పరిశీలించుకోవాల్సి ఉంది. అవన్నీ పరిశీలించిన తర్వాత క్లుప్తంగా మళ్ళీ ఆ కంప్లైంట్ లో ఇంకొన్ని వివరాలు మెన్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రాథమికంగా దంపతులు హడావిడిలో తమ ఇంట్లో దోపిడీ దొంగలు పాల్పడ్డారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి సొత్తును కాజేసుకొని వెళ్లారు. 30 తులాల బంగారం, 30,000 క్యాష్, ఇతర వెండి ఆభరణాలు, విలువైనటువంటి వస్తువులను దోచుకెళ్లారు అనేది పోలీసులకు ప్రాథమికంగా ఇచ్చినటువంటి ఫిర్యాదు పైనే పోలీసులు ఈ కేసు నమోదు చేసుకుని ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఈ విలువైన వస్తువులు ఉన్నాయనే దానిపై కూడా ఆ దంపతులు పూర్తిగా పరిశీలిస్తా ఉన్నారు. ఈ దంపతులు తమ ఇంటి అవసరాల కోసం 15 రోజుల క్రితం ఈ నేపాలీ గ్యాంగ్ లో దాంట్లో ఒక మహిళను వీళ్ళు పని మనిషిగా నియమించుకోవడం, ఆ తర్వాత వాళ్ళు బర్త్డే వేడుకల పేరుతో మిగతా వ్యక్తులను పిలిపించి ఆ వ్యక్తుల ద్వారా ఈ దోపిడీకి పాల్పడ్డారన్నట్లు కూడా పోలీసులకు వివరాలు అందజేయడంతో ఈ ప్రకారంగానే పోలీసులు కేసు నమోదు చేసుకొని ఈ హత్యాయత్నం ప్రయత్నం చేయడము, వాళ్ళని చేతులు తాకి కట్టేయడము, మత్తు ఇంజెక్షన్లు ఇవ్వడము, ఇదంతా నేపాలీ గ్యాంగ్ కి ఆరితేరి ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి సర్వసాధారణంగా వీళ్ళ ఎక్స్పీరియన్స్ లో భాగంగా ప్రతి చోట ఈ రకంగానే ఇంట్లో దోపిడీలకు పాల్పడతా ఉన్నారు. కాబట్టి నేపాలీల పట్ల అప్రమత్తంగా ఉండి అన్నది మాత్రం పోలీసులు ఇప్పటికే సూచిస్తా ఉన్నారు. జవహర్ నగర్ జరిగినటువంటి ఘటన పైన మాత్రం అనేక టీమ్స్ ని ఏర్పాటు చేసి త్వరలో వారందరిని పట్టుకునే విధంగా మాత్రం పోలీసులు ప్రయత్నాలు జరుగుతా ఉంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.